Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్ కి సంబంధించి ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఒకటి మనము డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. ఈ ఇంగ్లీష్ క్వశ్చన్స్ మీకు ఎప్పుడు జరిగిన పేపర్లోనివంటే సో మనకు జనవరి 9th రోజు షిఫ్ట్ 1లో ఏవైతే ఇంగ్లీష్లో క్వశ్చన్స్ వచ్చాయో సో ప్యాసేజ్ క్వశ్చన్స్ పక్కన పెట్టి ప్యాసేజ్ క్వశ్చన్స్ మీకు లాస్ట్లో అన్నిటి కలిపి మీకు డిస్కస్ చేస్తాను. ప్యాసేజ్ క్వశ్చన్స్ పక్కన పెట్టి మిగతా గ్రామర్ అండ్ వొకాబులరీ క్వశ్చన్స్ అన్నిటిని మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఎవరెవరైతే ఇంగ్లీష్లో స్కోర్ చేయలేకపోయారో మొన్న జనవరిలో రాసిన ఎగ్జామ్స్ వాళ్ళు ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. అసలు పేపర్స్ అన్నీ చాలా సింపుల్గా వచ్చాయి. ఎక్స్ప్లెనేషన్ మీరు డీటెయిల్గా చూడండి, ఎక్సలెంట్గా స్కోర్ చేస్తారు. ఓకేనా? ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. రైట్, ఆల్రెడీ మన ఛానల్లో 8th జనవరి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో దాన్ని కూడా చూడండి. ఓకేనా? అయితే ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ మన క్లాసెస్ విన్న వాళ్ళు ఎంత ఎక్సలెంట్గా స్కోర్ చేశారో చూడండి. ఓకేనా? సో మన టెట్ క్లాసెస్ ఓకేనా, మన యూట్యూబ్ క్లాసెస్ అదేవిధంగా మన యాప్ క్లాస్ విన్నవారు సార్ ఓన్లీ మీ యూట్యూబ్ క్లాస్ ఫాలో అయ్యాను, పేపర్ 2లో నాకు 29 మార్క్స్ వచ్చాయి సార్. ఇక చూడండి, సో నాకు 23 మార్క్స్ వచ్చాయి సార్. ఇక చూడండి 24 మార్క్స్ వచ్చాయి సార్, 26 మార్క్స్ వచ్చాయి సార్. సార్ నాకు అసలు ఇంగ్లీష్ ఏమి రాదు సార్, 5 మార్క్స్ కూడా రావు, అలాంటిది మీ వీడియోస్తో 22 మార్క్స్ వచ్చాయి సార్. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్సలెంట్గా స్కోర్ చేయడం జరిగింది. మీకు కూడా ఇలాంటి స్కోరే టెట్లో ఇప్పుడు మన తెలంగాణలో పెట్టబోయే టెట్లో మంచి స్కోర్ రావాలి అంటే, ఇంగ్లీష్లో 20+ మార్క్స్ రావాలి అంటే మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో తెలంగాణ టెట్ కోర్సెస్ ఉంటాయి. 20 days వ్యాలిడిటీ కోర్స్ కూడా ఉంది. 20 days వ్యాలిడిటీ ఉంది, 3 months ఉంది, 1 month ఉంది. ఓకేనా? మీకు ఈ కోర్స్ అయినా అవైలబుల్గా ఉన్నాయండి. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియో చూడండి, ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? యాప్లో పేమెంట్ కాకపోయినా సరే, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? అయితే మన బుక్ వచ్చిన విషయం తెలిసింది కదండి మీకు అందరికీ. మనకు డిఎస్సి టెట్కి స్పెషల్గా తెలంగాణ ఆంధ్రాకు ఉపయోగపడే విధంగా డిఎస్సి టెట్ ఎగ్జామ్స్కి స్పెషల్ బుక్ అనేది తయారు చేశాను. యాక్చువల్ మనవి 2 బుక్స్ ఉన్నాయి. ఒకటేమో ఎస్ఐపిసి గ్రూప్స్ కోర్టు జాబ్స్ బుక్ ఒకటి, ఇంకో బుక్ ఏంటంటే డిఎస్సి టెట్కి సంబంధించి ఇంకో బుక్ రిలీజ్ చేశాము అండి. అయితే ఈ బుక్లో మీకు ఏంటంటే ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది ఎక్స్ప్లెనేషన్, బైలింగ్వల్ బుక్ ఇది. అదేవిధంగా మీకు బుక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి టాపిక్ వైజ్, మళ్ళీ దాని తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ఒక టాపిక్లో ప్రీవియస్గా ఎలా వచ్చాయో ఆ ప్రీవియస్ బిట్స్ కూడా మీకు ఆ బుక్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. బుక్ కాస్ట్ వచ్చేసి మన దగ్గర 300 రూపీస్ పడుతుంది నాన్న. హైదరాబాద్లో చైతన్య బుక్ స్టాల్, ఓకేనా? సో చైతన్య బుక్ స్టాల్, ఓం బుక్ స్టాల్స్ ఉన్నాయి కదా, అందులో మీకు 300 రూపీస్ మాత్రమే పడుతుంది. వెళ్ళి తీసుకోండి ఆ బుక్ని. మొత్తం 508 పేజెస్ ఉంటుంది. ఓకేనా? అదే డెలివరీ కావాలి అనుకుంటే, డిఫరెంట్ అడ్రస్కి డెలివరీ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఆర్డర్ తీసుకొని డెలివర్ చేస్తాం. 370 ప్లస్ డెలివరీ ఛార్జ్ 370 అవుతుంది మొత్తం డెలివరీ తోటి కలిపి. ఓకేనా? అది రైట్. అయితే మనం లేట్ చేయకుండా సో ప్రీవియస్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇంకా చూడండి అన్న క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ దేని గురించి ఇచ్చాడంటే, ద కార్పొరేషన్ విల్ బిల్డ్ ఏ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ మూసీ. ఓకేనా? సో కార్పొరేషన్ బిల్డ్ చేస్తుందట. ఓకేనా? ఒక బ్రిడ్జ్ని కడుతుందట. రైట్. అయితే చూస్ ద అప్రాప్రియేట్, ఓకే చూడండి ఇక్కడ, చూస్ ద అప్రాప్రియేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయమంటుండు. మరి ఇప్పుడు ఇక్కడ విల్ బిల్డ్ అండ్ ఇది యాక్చువల్గా ఈ క్వశ్చన్ దేన్ని బేస్ చేసుకొని ఇచ్చిండంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని బేస్ చేసుకొని ఇచ్చిండు అండి. ఓకేనా? రైట్. అయితే ఫస్ట్ చూడండి, మీకు ఒకటే చెప్పిన ఆల్రెడీ, మనకు బీ ఫామ్ ప్లస్ V3 చూడండి ఇక్కడ, బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ నాన్న. బీ ఫామ్ ప్లస్ V3 అనేది ఏ వాయిస్ స్ట్రక్చరు? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇక్కడ బీ ఫామ్ ఉందా, V3 ఉందా? లేదు. బీ ఫామ్ లేదు, V3 లేదు, కాబట్టి ఇది మనకు అసలు ప్యాసివ్ వాయిస్ గానే కాదు. సో ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది. కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇలా కూడా వస్తాయి, కింది ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా, కింది వాటిలో ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది, కింది వాటిలో ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, అలా క్వశ్చన్స్ కూడా అవుతాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, బీ ఫామ్ పక్కన V3 స్ట్రక్చర్ ఉంటే అది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట. అదే బీ ఫామ్ పక్కన V3 స్ట్రక్చర్ లేదనుకోండి, అది మనకు యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ మనకి ఇది ఇచ్చింది యాక్టివ్ వాయిస్ అండి, ఫస్ట్ అది ఇంపార్టెంట్. దాని తర్వాత దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. చూడండి ఇక్కడ మీకు విల్ బిల్డ్ ఏముంది, ఇక్కడ విల్ బిల్డ్ అని ఉంది. ఒకసారి మనం ఇక్కడ కింద ఆప్షన్ చూద్దాం.
కింద ఆప్షన్ చూస్తే మనం ఎట్లా ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవాలి అంటే కింద ఇచ్చిన అన్ని ప్యాసివ్ వాయిస్లోనే ఉండాలి కదా, కంపల్సరీ ప్యాసివ్ వాయిస్లోనే ఉండాలి. బీ ఫామ్ ప్లస్ V3 కంపల్సరీ ఉండాలి కదా. మీరు ఏం చెక్ చేయాలి అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఎందులో ఉన్నా లేదా అని చెక్ చేయండి. ఎందులో లేదన్న చెక్ చేస్తే అది మనకు ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఒకసారి చూడండి ఇక్కడ విల్ బిల్ట్, ఇక్కడ మీకు బీ ఫామ్ ఉందా లేదు. సార్ అసలు బీ ఫామ్స్ అంటే ఏంటివి సార్? చూడండి బీ ఫామ్స్ అంటే ఏంటో చాలామంది తెలియదు. రాస్తా చూడండి ఇక్కడ బీ, బీన్, బీయింగ్, యామ్, ఈస్, ఆర్, వాజ్, వర్, ఇవి మనకు బీ ఫామ్స్ నాన్న. అయితే ఈ బీ ఫామ్ ఏదో ఒక బీ ఫామ్ వచ్చి దాని పక్కన V3 వస్తే అది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట, రైట్. అయితే ఇక్కడ ఈ ఆప్షన్లో మనకు అసలు బీ ఫామ్ ఉందా లేదు. బీ, బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఏం లేవు కదా. కాబట్టి అసలు ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ గానే కాదు. ఆప్షన్ తీసేయండి అంతే, ఓకేనా. దాని తర్వాత చూడండి విల్ బీ బిల్ట్, వాజ్ బీ బిల్ట్, నెక్స్ట్ విల్ బీ బిల్ట్ అట. మరి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే విల్ బీ బిల్ట్, వాజ్ బీ బిల్ట్, విల్ బీ బిల్ట్, ఇక్కడ ఆల్రెడీ ఇది బీ ఫామ్ కాబట్టి సో వాజ్ బీ ఏంది మళ్ళీ రెండు బీ ఫామ్స్ అట్లా పక్క పక్కన రాకూడదు కాబట్టి ఈ ఆప్షన్ మనం పోతుంది ఎట్లాగో, రైట్. అయితే సింపుల్గా ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే మనము విల్ అనేది ఏమవుతుంది ప్యాసివ్ వాయిస్లో అంటే విల్ బీ అవుతుంది. కెన్ అనేది ఏమవుతుంది కెన్ బీ, కుడ్ అనేది ఏమవుతుంది కుడ్ బి, మే అనేది ఏమవుతుంది మే బీ, మైట్ అనేది ఏమవుతుంది మైట్ బీ, మస్ట్ అనేది ఏమవుతుంది మస్ట్ బీ. ఇలా మనకు బీ ఫామ్ యాడ్ చేసుకుంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ విల్ అనేది ఏమవుతుందండి విల్ బీ ఉండాలి కదా. కాబట్టి సో విల్ బీ బిల్ట్, విల్ బీ బిల్ట్ రెండు ఆప్షన్స్లో ఉన్నాయి, ఓకేనా. మరి ఎక్కడ డిఫరెన్స్ ఉంది, ఎక్కడ డిఫరెన్స్ ఉందంటే ఒకసారి చూడండి ఏ న్యూ బ్రిడ్జ్ అలాంగ్ విత్ ద రివర్, ఇక్కడ ఏమి ఇచ్చిండు అలాంగ్ విత్ ద రివర్ ఇచ్చిండు. ఇక్కడ చూడండి ఏ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్, చూడండి ఆప్షన్స్లో ఎట్లా ఇచ్చిండు. ఇక్కడ అలాంగ్ విత్ ద రివర్ ఇచ్చిండు, ఇక్కడ అక్రాస్ ద రివర్ ఇచ్చిండు. అసలు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు ద కార్పొరేషన్ విల్ బిల్ట్ ఏ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ అని ఇచ్చిండు. మరి ఇప్పుడు ఇక్కడ అక్రాస్ ఇచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో అక్రాస్ ఇచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ కూడా అక్రాసే ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ అలాంగ్ ఎందుకు మనకు అవసరం లేదు. కాబట్టి ఈ ఆప్షన్ పోతే మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. వాళ్ళు చూసారా క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, ఎంత ట్రిక్కీగా ఇస్తున్నారు. మీకు ఆన్సర్ వచ్చేసింది కానీ లాస్ట్లో రెండు ఆప్షన్స్ మిగిలినాయి. మళ్ళీ లాస్ట్లో రెండు ఆప్షన్స్ మిగిలినప్పుడు ఎట్లా చూజ్ చేసుకోవాలి అంటే మనము మిగతా సెంటెన్స్ చదువుకోవాలన్నమాట, ఓకేనా. విల్ బీ బిల్ట్ కరెక్టే ఉన్నాయి, మీది ఎక్కడ ఎర్రర్ ఉంది ఇక్కడ. కాబట్టి అది ఎర్రర్ ఎక్కడ దొరికిపోయింది మనకు, ఇచ్చినది ఇచ్చినలాగానే ఉండాలి కదా. అక్రాస్ ఉంటే అక్రాసే ఉండాలి ప్యాసివ్ వాయిస్లో కూడా. కాబట్టి మనకు అది లేదు కాబట్టి ఇది మనకు పోతే ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను, వెళ్ళి ఆ వీడియో చూడండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అండి కాన్సెప్ట్ మీదనే ఫోకస్ చేయండి అంతే, ఓకేనా. కాన్సెప్ట్ వస్తుందండి, అంతేగాని బట్టి పట్టకండి ఆన్సర్ ఇదని తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు. కాన్సెప్ట్ తెలుసుకొని ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఐడెంటిఫై ద పార్ట్ దట్ కంటైన్స్ ఎన్ ఎర్రర్. చూడండి ఇక్కడ స్పాటింగ్ ద ఎర్రర్ అనమాట. ఇది మనకు ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. ఏ పార్టులో ఎర్రర్ ఉంది, ఏ పార్టులో తప్పు ఉందో మనకు కనిపెట్టాలి, ఓకేనా. చూద్దాం. హీ డిడెంట్ నో, హీ వచ్చింది, డిడెంట్ నో వచ్చింది. చూడండి డిడ్ వచ్చినప్పుడు మొత్తం క్లియర్గా చూసుకోండి. డిడ్ కానీ డూ కానీ డస్ కానీ వచ్చినప్పుడు వీటితో ఎప్పుడైనా సరే మనకి మెయిన్ వర్బ్ ఏమి ఉండాలన్నా V1 ఉండాలి. కాబట్టి నో, నో అనేది V1 కదా, నో అనేది V1 కాబట్టి ఇది కరెక్టే ఉంది. నో, న్యూ, నో, నో, ఇది V1 V2 V3 రాసుకోండి. నో, న్యూ, న్యో, నో, ఓకేనా. ఇది రైట్. సో డిడ్ నాట్ నో, అంతేగాని డిడ్ నాట్ న్యూ ఉండదు. ఐ డిడ్ నాట్ గో అంటాం, ఐ డిడ్ నాట్ వెంట్ అనం కదా. కాబట్టి డిడ్ వస్తే మనకు V1 ఉండాలి. కాబట్టి ఇది కరెక్టే ఉంది ఇంతవరకు. తర్వాత ఐ డిడెంట్ నో నథింగ్ అబౌట్ ద ఈవెంట్. చూడండి ఇక్కడ క్లియర్గా నథింగ్, ఐ డిడెంట్ నో నథింగ్. అసలు ఇక్కడ ఆల్రెడీ డిడెంట్ నో అంటేనే ఏం తెలీదు అని, డిడెంట్ నో అంటేనే తెలీదు అని, మళ్ళీ నథింగ్ ఎందుకు ఇక్కడ. చూడండి రెండు నెగిటివ్స్ ఎప్పుడైనా సరే పక్క పక్కన రావద్దు అండి. రెండు నెగిటివ్స్ ఎప్పుడైనా పక్క పక్కన రావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ చూడండి ఐ నెవర్ గో దేర్. చూడండి ఇంకోటి ఐ డోంట్ గో దేర్. జాగ్రత్తగా చూసుకోండి కాన్సెప్టే మొత్తం. నెక్స్ట్ ఐ నెవర్ డోంట్ గో దేర్. ఒకసారి ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా. ఇప్పుడు ఈ మూడు సెంటెన్స్లు ఉన్నాయి. ఐ నెవర్ గో దేర్ అంటే నేను అక్కడ ఎప్పుడు వెళ్ళను. ఐ డోంట్ గో దేర్ అన్నాక నేను వెళ్ళను. ఇది నెగిటివే, ఇది నెగిటివే. కానీ థర్డ్ సెంటెన్స్ చూడండి ఐ నెవర్ డోంట్ గో దేర్. చూడండి పెడితే నెవర్ అన్న పెట్టండి, లేకపోతే డోంట్ అన్న పెట్టండి, రెండు అవసరం మనకు అక్కడ అవసరం లేదు. సో డబుల్ నెగేషన్ అన్నమాట అది. సో డబుల్ నెగేషన్ మనకు అవసరం లేదు,
ఓకేనా. కాబట్టి ఐ నెవర్ డోంట్, రెండు నెగిటివ్స్ అట్లా పక్క పక్కన పెట్టకూడదు. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే, అంటే రెండు పక్క పక్కన పెడితే రాంగ్ నాన్న. కాబట్టి మనకు ఇది రాంగ్ అవుతుంది. సో ఇదే బేస్ చేసుకొని హీ డిడెంట్ నో ఏమనాలి, ఎనీథింగ్ అనాలి. హీ డిడెంట్ నో ఎనీథింగ్, అతనికి ఏం తెలియదు అని. హీ డిడెంట్ నో నథింగ్ అనకూడదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ నెగిటివ్ కదా, బట్ నథింగ్ అనే వర్డ్ వాడకూడదు అనమాట. అర్థమైందా. సో కాబట్టి ఆప్షన్ నథింగ్ అనేది రాంగ్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ సి. సి అనేది ఆప్షన్లో ఇచ్చింది, సిలోనే ఇచ్చింది కదా, కాబట్టి మనకు ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి. ఓకే, నథింగ్ అనేది మనకు అవసరం లేదు, ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. అంతే, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. షీ ఈజ్ నౌ, ఆమె ఇప్పుడు లుకింగ్ డాష్ ఏ జాబ్, జాబ్ కోసం ఆమె ఏమంటారు వెతుకుతున్నది అనే కదా, కాబట్టి లుకింగ్ ఆఫ్టర్ ఆ, లుకింగ్ అబౌట్ ఆ, లుకింగ్ ఇంటూ ఆ, లుకింగ్ ఫర్ ఆ, లుకింగ్ ఫర్ ఏ జాబ్. ఈ డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చెప్పండి నాన్న మీరు. ఇంకా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్. చూడండి, మీరు వీడియోని పాజ్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి, అంతే. ఓకే, చూడండి, మీకు ఆల్రెడీ నేను డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద కూడా వీడియో చేసిన, మన యూట్యూబ్లో ఉంది ఫ్రీ వీడియో, అది చూడండి వెళ్ళి. ఓకేనా, అది ఇక్కడ ఫస్ట్ మీరు ఎట్లా కనిపెట్టాలంటే రితేష్ సెడ్ టు మీ, ఇదేమో రిపోర్టింగ్ వెర్బ్ అండి. వేర్ ఈ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్న పార్ట్ ఉంది కదా, ఇదేంటిది మనకు రిపోర్టెడ్ వెర్బ్ అనమాట. ఫస్ట్ ఇది రిపోర్టింగ్ వెర్బ్, ఇదేమో రిపోర్టెడ్ వెర్బ్ అంట. ఓకే రైట్. అయితే రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉంది, సెడ్ టు. సెడ్ అంటే ప్రెజెంటా పాస్టా, పాస్ట్. సెడ్ అంటే పాస్ట్. సెడ్ ఇది పాస్ట్లో ఉంది కాబట్టి మీరు ఒక్కటే బ్లైండ్ ఫిక్స్ అయిపోండి, ఇది పాస్ట్లో ఉంది అంటే ఇది కూడా మనకి ఎందులోకి వెళ్ళాలి, మార్చేటప్పుడు పాస్ట్లోకి వెళ్ళిపోవాలి. విల్లుకు పాస్ట్ ఏంటిది, వుడ్డే కదా, విల్లుకు పాస్ట్ వుడ్ కాబట్టి కంపల్సరీ ఆప్షన్లో వుడ్ ఉండాలి. సో మనకి ఏదో లేదు, బట్ ఆప్షన్ పోయింది అక్కడ, మనకు ఆప్షన్ పోయింది అంతే డైరెక్ట్గా. రైట్. నెక్స్ట్ వన్ ఒకసారి జాగ్రత్త చూడండి. టుమారో, టుమారో అనేది మనకి ఎలా మారిపోతుందండి, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ పోతే టుమారో అనేది ఏమవుతుంది చెప్పండి, టుమారో అనేది ద నెక్స్ట్ డే లేకపోతే ద ఫాలోయింగ్ డే అవుతుంది. టుమారో అనేది ద నెక్స్ట్ డే లేకపోతే ద ఫాలోయింగ్ డే అవుతుంది. నెక్స్ట్ వీక్ అనేది ద ఫాలోయింగ్ వీక్. ఓకే, నెక్స్ట్ ఇయర్ అంటే ద ఫాలోయింగ్ ఇయర్, అలా మారిపోతుంది అనమాట. కాబట్టి టుమారో అయితే మనకు ద ప్రీవియస్ డే వస్తుందా, రాదు. ప్రీవియస్ డే ఎప్పుడు వస్తుందన్నా, ఎస్టర్డే. ఎస్టర్డే ఉంటే ద ప్రీవియస్ డే, లాస్ట్ వీక్ ఉంటే ద ప్రీవియస్ వీక్, లాస్ట్ ఇయర్ ఉంటే ద ప్రీవియస్ ఇయర్. ఎస్టర్డే ఉంటే ద ప్రీవియస్ డే అవుతుంది, టుమారో ఉంటే ద నెక్స్ట్ డే లేకపోతే ద ఫాలోయింగ్ డే అంటాం. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ పోయినాయి. ఎన్ని ఉన్నాయి, సో నెక్స్ట్ డే ఈ రెండిట్లో ద నెక్స్ట్ డే. ఇక్కడ కూడా మనకు మొత్తం కరెక్టే ఉన్నాయండి. కానీ ఇక్కడ ఎక్కడ డిఫరెన్స్ ఉందంటే ఐ వుడ్ గో, ఐ వుడ్ గాన్, ఐ వుడ్ గో, ఐ వుడ్ గాన్. మరి చెప్పండి ఎర్రరింగా ఏది కరెక్ట్ చెప్పండి. విల్ చూడండి, విల్ వచ్చినా, వుడ్ వచ్చినా, షెల్ వచ్చినా, షుడ్ వచ్చినా, కెన్ వచ్చినా, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. కుడ్ వచ్చినా, మే వచ్చినా, మైట్ వచ్చినా, మస్ట్ వచ్చినా, ఇవి వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే రెండు కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఓన్లీ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ వస్తే మీకు ఇక్కడ ఆన్సర్ రాదండి, వెర్బ్ ఫామ్స్ కూడా తెలిస్తేనే ఆన్సర్ వస్తుంది. రైట్. ఇవి వచ్చినప్పుడు వీటి తర్వాత మనకు మెయిన్ వర్బ్ అనేది ఎప్పుడైనా సరే ఏముండాలి అంటే V1 ఉండాలి. ఐ విల్ గో, ఐ కుడ్, ఐ వుడ్ గో, ఐ షల్ గో, ఐ షుడ్ గో, ఐ కెన్ గో, ఐ కుడ్ గో, ఐ మే గో, ఐ మైట్ గో, ఐ మస్ట్ గో. అర్థమైందా. వీటి పక్కన మనకి ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ ఏముండాలి, V1 ఉండాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఐ వుడ్ గాన్ అయింది, గో వెంట్ గాన్, గాన్ అనేది V3 కదా, మరి V3 ఉండొద్దు కాబట్టి ఆప్షన్ ఉండే పోతుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఎలిమినేషన్ మొత్తం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చండి. చెప్తున్నా కదా, మీరు కనుక సరిగ్గా క్లాసెస్ వింటే, జస్ట్ యూట్యూబ్ క్లాసెస్ వినే పిచ్చిగా స్కోర్ చేసారు ఒక్కొక్కరు. జస్ట్ యూట్యూబే, యాప్ కూడా తీసుకోలే వాళ్ళు ఇంకా. ఓకే, నేను చెప్తున్నా కదా, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వినండి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వినండి, అప్పుడే మీకు జాబ్ వస్తుంది. ఏదో పైన చూసుకుంటూ పోతే మాత్రం వేస్ట్. ఓకేనా. సో క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడం కాదండి, ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్ అంతే. ఓకేనా. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, అది చాలా ఇంపార్టెంట్. సో డిఫరెన్స్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. ద కింగ్ వాజ్ ఫోర్స్డ్, కింగ్ ఫోర్స్ చేయబడ్డాడు అని అంటే కింగ్ ఇక్కడ ప్యాసివ్ వాయిస్, ఇది బీ ఫార్మ్ ప్లస్ V3 కదా. కింగ్ ఫోర్స్ చేశాడా, చేయబడ్డాడు. టు డాష్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్. చెప్పండి, కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేయడానికి, ఓకేనా, కాన్స్టిట్యూషన్ని సో తను తీసుకోవడానికి ఫోర్స్ చేయబడ్డాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఏం వాడతాం, అడాప్ట్. ఇక్కడ మీకు ఇంకా వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి నాన్న. ADOPT, నెక్స్ట్ ADAPT, నెక్స్ట్ ADEPT. చాలా ఇంపార్టెంట్ ఈ మూడు. చూడండి, అడాప్ట్ అంటే మనకు మీనింగ్ ఏంటండి,
అడాప్ట్ చేసుకోవడం అంటే దాన్ని సొంతం చేసుకోవడం, దత్తత తీసుకోవడం అంటాం కదా, అడాప్షన్ అంటాం కదా. సో అడాప్ట్ అంటే దత్తత తీసుకోవడం అనమాట. ADOPT అంటే మీనింగ్ ఏంటి, టేక్ ఓవర్ చేసుకోవడం అనమాట, తీసుకోవడం అని. ఓకేనా, టేక్ ఓవర్ చేసుకోవడం అంట. నెక్స్ట్ అడాప్ట్, ADAPT, అడాప్ట్ అయిపోయాను అంటాం కదా. నేను దానికి అడాప్ట్ అయిపోయానంటే నేను దానికి అలవాటు పడిపోయాను అని, హ్యాబిచువేట్ అయిపోయాను అని. కాబట్టి అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటండి, హ్యాబిచువేట్ అయిపోవడం. ఓకేనా, అడాప్ట్ ADOPT అంటేనేమో టేక్ ఓవర్ తీసుకోవడం అనమాట. అడాప్ట్ అంటే దానికి అలవాటు పడిపోవడం, హ్యాబిచువేట్ అయిపోవడం అన్నమాట, రైట్. నెక్స్ట్ అడాప్ట్, అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, స్కిల్ఫుల్. అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటంటే స్కిల్ఫుల్, క్లెవర్ అంటాం అడాప్ట్. ఓకేనా, ఎప్ట్ అంటే స్కిల్ఫుల్, రైట్. కాబట్టి అడాప్ట్ అంటే స్కిల్ఫుల్ అనమాట. ఇక్కడ ఇంకో వర్డ్ రాసుకోండి, ఇనెప్ట్. ఇనెప్ట్ అంటే మీనింగ్ ఏంటండి, అన్స్కిల్ఫుల్. ఓకేనా, అడాప్ట్ అంటేనేమో స్కిల్ఫుల్, ఇనెప్ట్ అంటేనేమో అన్స్కిల్ఫుల్ అంటాం. కాబట్టి అడాప్ట్, ఇనెప్ట్ రెండు వర్డ్స్. ఓకేనా, యాంటోనిమ్స్ అనమాట రెండు, ఒకదానికి ఒకటి, రైట్. కాబట్టి అడాప్ట్ అంటే స్కిల్ఫుల్, ఇనెప్ట్ అంటేనేమో అన్స్కిల్ఫుల్ అనమాట. ఓకేనా, కాబట్టి వర్డ్స్ అర్థమైందా. ADOPT, అడాప్ట్ అంటేనేమో టేక్ ఓవర్ చేసుకోవడం, అడాప్ట్ అంటేనేమో హ్యాబిచువేట్ అయిపోవడం, అడాప్ట్ అంటేనేమో స్కిల్ఫుల్ అండి, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ కింగ్ వాస్ ఫోర్స్డ్ టు కాన్స్టిట్యూషన్ని తీసుకోవడమే కదా. ఓకేనా, కాబట్టి మనకు అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్, అడాప్ట్, ADOPT. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అలాట్ చేయడం అంటామా, అలాట్ చేయడం అన్నాం కదా, కాబట్టి మనకు ఆప్షన్ ఏ. నెక్స్ట్ 6th క్వశ్చన్ చెప్పండి. ఇక్కడ 6th క్వశ్చన్, వికాస్ హ్యాస్ ఏ ప్రాపెన్సిటీ ఫర్ గెటింగ్ ఇన్ టు డెప్ట్. డెప్ట్ అంటే అప్పు, డెప్ట్ అంటే డెప్ట్లోకి వెళ్ళిపోవడం అంటే ఏంటిది, అప్పులోకి వెళ్ళిపోవడం అనమాట. ఓకేనా, అయితే వికాస్కు ప్రాపెన్సిటీ ఉంది అట, డెప్ట్ అంటే అప్పులోకి పడిపోయే ప్రాపెన్సిటీ ఉంది అంటే అతనికి డెప్ట్లోకి ఓకేనా పడిపోయే టెండెన్సీ ఉంది అని. సో ప్రాపెన్సిటీ అంటే మీనింగ్ ఏంటంటే టెండెన్సీ. ఇక్కడ అడిగేది ఏంటి క్వశ్చన్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రాపెన్సిటీ. ప్రాపెన్సిటీ అంటే ఏంటి, ఆ కెపాసిటీ ఉంది అని, అబిలిటీ ఉంది అని, ఆ టెండెన్సీ ఉంది అని, అలా మారిపోవడానికి గల ఉంది అని. కాబట్టి మనకు దాన్ని ఏమంటాం చెప్పండి, టెండెన్సీ. యాప్టిట్యూడ్ అంటామా దాన్ని, లేదు. అవర్షన్, ఇనెప్ట్నెస్ అంటే చెప్పినా కదా ఇప్పుడే మీకు. ఓకేనా, ఇనెప్ట్నెస్ అంటే మీనింగ్ ఏంటండి, ఇనెప్ట్ అంటే అన్స్కిల్ఫుల్, అన్స్కిల్ఫుల్ అనమాట, రైట్. నెక్స్ట్ అవర్షన్, అవర్షన్ అంటే చెప్పండి ఎవరైనా. అవర్షన్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్లైక్, హేట్నెస్. ఓకేనా, అవర్షన్ అంటే డిస్లైక్, హేట్నెస్. నెక్స్ట్ వన్ యాంటీపతి, ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి. అవర్షన్ అంటే ఇష్టం లేకపోవడం అనమాట. అవర్షన్ అన్నా, యాంటీపతి అన్నా, డిస్లైక్ అన్నా, హేట్నెస్ అన్నా సేమ్. ఆ వర్డ్స్ రాసుకోండి క్లియర్గా, రైట్. కాబట్టి ఎనీవే ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అండి. మన క్లాసెస్ ఎవరైతే విన్నారో డైరెక్ట్ క్వశ్చన్ ఇది, యాంబిడెక్స్ట్రస్. మన చూడండి మీరు, మన బుక్లో కూడా ఉంటుంది ఈ వర్డ్. రూట్ వర్డ్స్లో ఓపెన్ చేయండి, రూట్ వర్డ్స్లో యాంఫీ అనే రూట్ వర్డ్ ఉంటుంది ఒకటి, అందులో ఓపెన్ చేయండి. డైరెక్ట్ క్వశ్చన్ ఇది మీకు అందులో నుంచి. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఏ పర్సన్ హూ కెన్ యూజ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్స్ ఈక్వల్లీ. ఎవరైతే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు హ్యాండ్స్ని ఈక్వల్గా యూజ్ చేస్తారో వాళ్ళని ఏమంటాం, యాంబిడెక్స్ట్రస్. ఏమంటాం వాళ్ళని, యాంబిడెక్స్ట్రస్. ఓకేనా, యాంబి అంటే బోత్, డెక్స్ట్రస్, డెక్స్టర్ అంటే రైట్ హ్యాండ్ అనమాట. రెండు హ్యాండ్స్ వానికి రైట్ హ్యాండ్సే అంటే రెండు ఈక్వల్ అనమాట. కాబట్టి యాంబిడెక్స్ట్రస్ డైరెక్ట్ ఆన్సర్ ఇది, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. యాంబిషియస్ అంటే ఎవరండి, యాంబిషియస్ అంటే ఎవరంటే ఇక గెలవాలని వాళ్ళు బాగా తపన ఉన్న వాళ్ళు, ఇక రెడీగా ఉన్న వాళ్ళు అనమాట, ఆస్పైరింగ్ పీపుల్ అంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ యాంబివర్ట్, రెండు హ్యాండ్స్ని హ్యాండిల్ చేయడం అంటే డ్యూయల్ హ్యాండర్ అంటామా లేదు. యాంబివర్ట్ చెప్పండి, యాంబివర్ట్. ఇంట్రోవర్ట్ తెలుసా మీకు, చూడండి ఇంట్రోవర్ట్, నెక్స్ట్ ఎక్స్ట్రోవర్ట్. చూడండి ఇక్కడ ఇంట్రోవర్ట్ అంటే ఏంటి, ఇన్ అంటే ఇన్సైడ్. ఇంట్రోవర్ట్ అంటే వాళ్ళ థాట్స్ని ఫీలింగ్స్ని ఎప్పుడు ఇన్సైడే ఉంచుకుంటారు, లోపలే ఉంచుకుంటారు, ఎక్కువ బయటికి మాట్లాడరు అన్నమాట. వాళ్ళని మనం ఇంట్రోవర్ట్ పీపుల్ అంటాం. ఎక్స్ట్రోవర్ట్ అంటే బాగా మాట్లాడే వాళ్ళు. ఎక్స్ అంటే బయటికి, ఎక్స్టర్నల్ అంటాం కదా, బయటి వైపు అనమాట. కాబట్టి ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ థాట్స్ని ఆలోచనలన్నింటినీ బయటికి పంపిస్తారనమాట. సో వీళ్ళేమో తక్కువ మాట్లాడే వాళ్ళు, వీళ్ళేమో ఎక్కువ మాట్లాడే వాళ్ళు అనమాట, రైట్. మరి యాంబివర్ట్ అంటే బోత్. ఓకేనా, వన్ హూ ఈజ్ బోత్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ ఈజ్ కాల్డ్ యాంబివర్ట్. అంటే ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు, ఎక్స్ట్రోవర్ట్ లాగా ఉంటాడు, వాళ్ళని ఏమంటాం మనం యాంబివర్ట్.
యాంబీ అంటే బోత్ అని మీనింగ్. యాంబీ అంటే మీనింగ్ ఏంటి? బోత్ అన్నాను. అయితే ఇక్కడ ఒక వర్డ్ రాసుకోండి, నేను చెప్తాను, చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ యాంఫీబియన్స్. యాంఫీబియన్స్ అంటే తెలుసా మీకు? యాంఫీబియన్స్, యాంబీ అన్న యాంఫీ అన్న మీనింగ్ ఏంటి? బోత్. కాబట్టి యాంఫీబియన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏవి అయితే, ఏ ఎనిమల్స్ అయితే ల్యాండ్ మీద అదే వాటర్లో కూడా, ల్యాండ్ మీద ప్లస్ వాటర్లో కూడా నివసించగలుగుతాయో వాటిని ఏమంటామంటే యాంఫీబియన్స్ అంటాం. ద ఎనిమల్ విచ్ కెన్ లివ్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్, ఇట్ ఈస్ కాల్డ్ యాంఫీబియన్. ఓకేనా? కప్పలు ఉంటాయి కదా, సో నెల మీద ఉంటాయి, వాటర్లో కూడా ఉంటాయి, యాంఫీబియన్స్ అనమాట, అవి బోత్ అనమాట. ఓకేనా? కాబట్టి మనకు ఎనీవే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎక్స్ట్రా వర్డ్స్ రాసుకోండి, అన్ని ఎక్స్ట్రా వర్డ్స్ అన్నీ రాసుకోండి, రైట్? నెక్స్ట్ వన్, యాక్షన్ మూవీస్ ఆర్ ఏ డైమ్ ఏ డజన్ దీస్ డేస్. యాక్షన్ మూవీస్ అనేవి డైమ్ ఏ డజన్ అట, ఏ డైమ్ ఏ డజన్. చెప్పండి, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను ఇడియం. ఓకేనా? ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ డైమ్ ఏ డజన్ అంటే మీనింగ్ ఏంటంటే వెరీ కామన్ అని. ఓకేనా? చాలా కామన్ అని. కాబట్టి రేర్ అంటామా లేదు, అన్యూజువల్ అంటామా లేదు, యూనిక్ అంటామా లేదు, కామన్. ఏంటి మనకు? కామన్ అండి. ఏ డైమ్ ఏ డజన్ అంటే కామన్. సో యాక్షన్ మూవీస్ అనేవి ఈ రోజుల్లో కామన్ అనమాట, రైట్? కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ వర్డ్ అయితే చూడండి, ఎన్నోసార్లు చెప్పాను మీకు ఈ వర్డు. చెక్ చేయండి వీడియోస్లో, రాసిన వాళ్ళు ఉంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఎంబరాస్మెంట్ అనే వర్డ్ చెప్పాను మీకు ఆల్రెడీ. చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతున్నాండి ఇక్కడ. స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ వర్డే ఎంబరాస్మెంట్ అని చాలాసార్లు చెప్పా. డబల్ ఆర్ ఉండాలి, డబల్ ఎస్ ఉండాలి అని. డబల్ ఆర్ ఉండాలి, డబల్ ఎస్ ఉండాలి అని. ఎంబరాస్మెంట్, ఎంబరాస్మెంట్, డబల్ ఆర్ ఉండాలి, డబల్ ఎస్ ఉండాలండి. కాబట్టి డబల్ ఆర్ డబల్ ఎస్ ఉండాలి అంటే మరి ఇక్కడ మనకు సింగిలారే ఉంది. సో మనకు ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ అయితే రాంగ్ ఉంది కదా. అడిగేది ఏంటి అక్కడ? ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ అడుగుతుండు. సో మనకి ఇదే ఆన్సర్ డైరెక్ట్గా, అదొక్కటి తెలిసిన ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? సో క్లాసులు వినేటప్పుడు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. క్లియర్గా మీరు విన్నారు అంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? నెక్స్ట్ ఇంటెలిజెంట్ కరెక్టే ఉంది. అకామిడేషన్ చాలాసార్లు చెప్పిన, అకామిడేషన్ డబల్ సి ఉండాలి, డబల్ ఎం ఉండాలి. డబల్ సి డబల్ ఎం, డబల్ సి డబల్ ఎం, అకామిడేషన్, రైట్? నెక్స్ట్ మనకు అక్వైంటెన్స్. అక్వైంటెన్స్ అంటే ఏఎన్సిఈ ఉండాలి, సిక్యూ కూడా ఉండాలి మళ్ళీ. ఇది కూడా కరెక్టే ఉంది. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే మనకు ఆప్షన్ ఏ ఎంబరాస్మెంట్, డబల్ ఆర్ డబల్ ఎస్ ఉండాలి. మీకు కొన్ని వర్డ్స్ రాస్తాను చూడండి. ఇక్కడ వర్డ్స్ ఆర్ఈసిఈ, రిసీవ్. నెక్స్ట్ డిసీవ్. ఈఐ కాంబినేషన్, ఐఈ కాంబినేషన్లు ఉంటాయి నాన్న. పర్సీవ్. ఓకేనా? నెక్స్ట్ థీస్ట్. ఓకేనా? చూడండి ఇక్కడ ఈ స్పెల్లింగ్స్ చూడండి. ఏ కాంబినేషన్లు ఉన్నాయండి? ఈఐ కాంబినేషన్లు ఉంటాయి. థీస్ట్, రిసీవ్, డిసీవ్, పర్సీవ్, ఈఐ కాంబినేషన్. సి తర్వాత డైరెక్ట్ వచ్చిందంటే జనరల్గా సో మనం ఈఐ కాంబినేషన్ యూజ్ చేసుకుంటాం, రైట్? థీస్ట్లో కూడా ద గాడ్ అంటాం కాబట్టి ద టిహెచ్ఈ ఉండాలి ఇక్కడ. ఓకేనా? అట్లా అందుకని అది వస్తుంది, రైట్? అదే మనకు బిలీవ్. బిలీవ్ ఉన్నప్పుడు మనకేంటండి? ఐఈ కాంబినేషన్ ఉంటుంది. అచీవ్ ఉన్నప్పుడు మనకేంటండి? ఐఈ కాంబినేషన్ ఉంటుంది. ఇది మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. బిలీవ్ కానీ అచీవ్ కానీ వచ్చినప్పుడు మాత్రం ఐఈ కాంబినేషన్ ఉంటుంది. సో ఈఐ కాంబినేషన్, ఐఈ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి కూడా. ఎనీవే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇక 10th క్వశ్చన్ చూడండి, చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్. షీ వర్క్డ్ హార్డ్. షీ వర్క్డ్ హార్డ్ అండ్. చూడండి ఇక్కడ అండ్ తర్వాత బ్లాంక్ ఉంది నాన్న. అయితే అండ్ అనేది మనకు జనరల్గా ఏంటిదండి? కంజంక్షన్. అండ్ అనేది ఏంటిది? మనకు జనరల్గా కంజంక్షన్ అండి. అయితే కంజంక్షన్ ఎప్పుడైనా సరే ఏం చేస్తుంది చెప్పండి? కంజంక్షన్ ఎప్పుడైనా సరే కలుపుతుంది. కంజంక్షన్స్ కలుపుతుంది, రెండింటిని కలుపుతుంది. ఆ రెండింటిని కలిపేటప్పుడు ఆ రెండు ఎలా ఉండాలంటే మనకు ప్యారలల్గా ఉండాలి, సమానత్వంతో ఉండాలి, రైట్? మరి ఇప్పుడు ఇక్కడ షీ వర్క్డ్ హార్డ్, ఆమె చాలా కష్టపడి వర్క్ చేసింది, కష్టంగా పని చేసింది. అండ్ డాష్. మరి ఇప్పుడు ఇక్కడ ఓవర్ కమింగ్ రావాలా, ఓవర్ కేమ్ రావాలా, ఓవర్ కమ్స్ రావాలా, కమ్స్ ఓవర్ రావాలా? చెప్పండి నాకు. ఇక్కడ మీకు ఇది ఏ టెన్స్లో ఉంది నన్ను? షీ వర్క్డ్ హార్డ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2నే కదా. మరి సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే, సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్టా కాదా? సింపుల్ పాస్ట్. వర్క్ చేసింది అండ్ సో చాలా ఆబ్స్టాకిల్స్ కూడా ఆమె ఏంటంటే ఓవర్కమ్ చేసింది అని. మరి ఇప్పుడు ఇక్కడ అండ్ తర్వాత కూడా ఇక్కడ వచ్చే వెర్బ్ కూడా మనకి ఎందులో ఉండాలి? పాస్ట్లోనే ఉండాలి కదా. సో అది కూడా పాస్ట్లోనే ఉండాలి. ఎందుకు సార్, ఎందుకు పాస్ట్లో ఉండాలి అంటే అండ్ ఉంది ఇక్కడ కంజంక్షన్. ఆమె వర్క్ చేసింది, అన్నిటినీ అధిగమించింది అని, ఓవర్కమ్ చేసింది అని. కాబట్టి ఇక్కడ ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. మరి పాస్ట్లో ఉండాలి అంటే V2 కావాలి. మరి అప్పుడు మనకు కమ్, కేమ్, మళ్ళీ కమ్, కమ్ కేమ్ కమ్. ఓకేనా? కమ్ కేమ్ కమ్.
ఓవర్ యాడ్ చేయండి ముందులో, ఓవర్కమ్, ఓవర్కేమ్, ఓవర్కమ్ మళ్ళీ, రైట్. కాబట్టి ఓవర్కమ్ అనేది ప్రజెంట్, సో V1 అనమాట. అది ఓవర్కేమ్ అనేది V2 అనమాట. ఓవర్కమ్ అనేది మళ్ళీ V3 అనమాట. మరి ఇప్పటికి మనకు V2 కావాలి కాబట్టి కేమే కదా నా, కేమ్ కాబట్టి కమింగ్ రాదు. కమ్స్ V1కి ఎస్ ఇది రానే రాదు, కమ్స్ ఓవర్ రానే రాదు, ఓవర్ కేమ్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. వెర్బ్కి ఎస్ ఉంటుందా, V1 రాస్తాం అక్కడ లేదు, ఈ రెండు పోయినాయి. V4 రాస్తాం అక్కడ లేదు, అది కూడా పోయింది. మిగిలింది ఏంది అక్కడ, ఓవర్ కేమ్. V2 కావాలి మనకు. ఎందుకు V2 రాస్తున్నాం అంటే అండ్ కన్జంక్షన్ ప్యారలిజం ప్రకారం మనం ఇక్కడ రెండింటిని సమానంగా చూసుకోవాలి. సో మనకు ఆప్షన్ సి. అంతే, ఎంత సింపుల్గా ఉన్నాయి క్వశ్చన్స్. ఇంకా ఉన్నాయండి క్వశ్చన్స్. అయితే క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఒకసారి బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి సింపుల్గా. చూడండి, ఈ బుక్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి మీరు ఒకసారి వెళ్ళి బుక్ స్టాల్కి వెళ్ళి నచ్చితేనే తీసుకోండి, ఓకేనా. మీకు ఈ బుక్లో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. వేరే బుక్స్ తోటి కంపేర్ చేయండి, నచ్చితేనే మన బుక్ తీసుకోండి, ఓకేనా. సో అదేవిధంగా మీకు ఈ బుక్లో ఇంగ్లీష్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బైలింగ్వల్ బుక్ ఇది, తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, రైట్. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుందండి. ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మళ్ళీ ప్రతి టాపిక్లో, టాపిక్ అయిపోయినా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ప్రాక్టీస్ బిట్స్లో కూడా. మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ అయిపోగానే ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ప్రీవియస్ బిట్స్ ఉంటాయి నాన్న మళ్ళీ మీకు. సో ప్రీవియస్ బిట్స్ ఎట్లుంటాయంటే ఏ టాపిక్లో ఆ టాపిక్లే ఉంటాయి. మళ్ళీ తెలంగాణ టెట్ మొన్న రీసెంట్గా 2025 ఉంది కదా, 2025 టెట్లో ఏ టాపిక్ టెట్లు వచ్చినాయి, ఓకేనా. టాపిక్ వైజ్ సపరేట్ చేసి పెట్టాము బుక్లో. బుక్ చూడండి ఒకసారి మీరు వెళ్ళి. తెలంగాణ టెట్, తెలంగాణ డిఎస్సి, ఏపీ టెట్, ఏపీ డిఎస్సి, ఓకేనా. ఇలా ఎలా క్వశ్చన్స్ వచ్చాయో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా పెట్టామన్నమాట బుక్. ఈ బుక్ డిఎస్సి టెట్, సిటెట్, గురుకుల ఎగ్జామ్స్, టీజీటీ, పీజీటీ, డిఎల్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నిటికీ యూజ్ అవుతుందండి. ఇండెక్స్ కూడా పెట్టాను నేను ఆల్రెడీ, మన యూట్యూబ్లో పోస్ట్లలో ఇండెక్స్ కూడా పెట్టాను, డిఎస్సి టెట్ బుక్ ఇండెక్స్ అని. అవి కూడా చూసుకోండి, ఓకేనా. చూసి తీసుకోండి. మీకు 500 పేజీలు ఉంటుందని, 508 పేజీల బుక్, రైట్. మొత్తం కాస్ట్ వచ్చేసి 300 అండి. బయట బుక్ స్టాల్స్లో అడగండి, మీరు ఇక్కడ మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో అడగండి, వాళ్ళు తెప్పిస్తారు ఆటోమేటిక్గా. ఇంకా రావట్లేదంటే మన దగ్గర మన నెంబర్కి కాల్ చేసి 9985317597 నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి, మేము పంపించేస్తాం ఇక్కడ నుంచి. బుక్ కాస్ట్ 300 మన దగ్గర, డెలివరీ ఛార్జ్ 70 కాబట్టి 370 పడుతుంది, ఓకేనా. అది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. చూడండి ఇక్కడ 11th క్వశ్చన్. చిల్డ్రన్ ఆర్ ఇన్నేట్ పోయెట్స్. ఇన్నేట్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్నేట్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఇన్నేట్ అంటే మీనింగ్ ఏంటి అసలు? ఇన్నేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ బార్న్, పుట్టుకతోటి రావడం నాన్న. ఇన్నేట్ అంటే మీనింగ్ ఏంటి? పుట్టుకతోటి రావడం, ఇన్ బార్న్ అంటాం దాన్ని. మన పుట్టుకతోటి వచ్చిందంటే న్యాచురల్గా వచ్చినట్టే కదా. కాబట్టి ఇన్నేట్ అంటే మీనింగ్ ఏంటంటే న్యాచురల్. ఏంటిది మనకి మీనింగు? న్యాచురల్ అంటాం. కోయిన్సిడెంటల్ అంటామా లేదు, ఓకేనా. అడ్వెంటీషియస్ అంటామా లేదు, ఎక్సలెంట్ అంటామా లేదు, ఏమంటాం? న్యాచురల్ అంటాం. అడ్వెంటీషియస్ అంటే ఓకే అడ్వెంచర్ లాగా ఉండడం అనమాట. అడ్వెంటీషియస్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుందంటే ఏదో కనిపెట్టే విధంగా ఉండడం అనమాట, ఓకేనా. అట్లా కాదు, రైట్. న్యాచురల్గా వస్తాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి ఇందులో, జాగ్రత్తగా చూసుకోండి. పిక్ ద కరెక్ట్ సెంటెన్స్ని పిక్ చేసుకోమంటాడు, ఓకే రైట్. చూడండి ఇక్కడ 4 ఇచ్చాడు, 4 3 రాంగ్ ఉన్నాయి, ఒకటే కరెక్ట్ ఉంది. ఆ కరెక్ట్ వన్ చూసుకోవాలి మనం. ఐ కెన్ ప్లేస్ అట, చెప్పండి. కెన్ను, కుడ్డు, విల్లు, మైట్, మే, మస్ట్, షుడ్, వుడ్, వీటితో వచ్చిన V1 ఉంటుంది కదా, V1కు మళ్ళీ మనం ఎస్ యాడ్ చేస్తామా? చేయకూడదు. సింపుల్ ప్రెజెంట్లో రాసినప్పుడు మాత్రమే V1కి ఎస్ యాడ్ చేయాలి. V1 అనేది డైరెక్ట్గా వచ్చినప్పుడు, సో హీ షీట్ వాడేటప్పుడు మాత్రమే సబ్జెక్ట్ V1కి SES IS యాడ్ అవుతున్నాడు. అంతేగాని కెన్ను, కుడ్డు వచ్చినప్పుడు మాత్రం SES IS యాడ్ కాదు. కెన్ను, కుడ్డు, విల్లు, మైటు, ఏదైనా సరే, ఏది వచ్చినా సరే మనకి అక్కడ ఏ మోడల్ వర్బ్ వచ్చినా సరే పక్కన వచ్చే V1కి మాత్రం ఎస్ అనేది యాడ్ చేయకూడదు. కాబట్టి ఐ కెన్ ప్లేస్ కాదు. సో మనకి ఇది రాంగ్. నెక్స్ట్ వన్. ద టీచర్ గేవ్ అస్ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్. టీచర్ ఇచ్చింది, టీచర్ అంటే సబ్జెక్టు, గేవ్ అంటే V2, మాకు ఇచ్చింది ఆబ్జెక్ట్, ఇది ఎ లాట్ ఆఫ్ హోంవర్క్, చాలా హోంవర్క్ మాకు ఇచ్చింది. కాబట్టి ఈ సెంటెన్స్లో ఏం ఎర్రర్ ఏం లేదు, కరెక్టే ఉంది. నెక్స్ట్ వన్. ఐ డిడ్ నాట్ వెంట్ టు ద కన్సర్ట్. ఐ డిడ్ నాట్ వెంట్ టు ద కన్సర్ట్ అట. చూడండి చాలా సింపుల్ అండి. డిడ్ వచ్చినా, డూ వచ్చినా, డస్ వచ్చినా, డిడ్ వచ్చినా, డూ వచ్చినా, డస్ వచ్చినా, వీటితోటి మనకు మెయిన్ వర్బ్ ఎప్పుడైనా సరే ఏముండాలి నాన్న? V1 ఉండాలి. ఐ డిడ్ నాట్ గో, ఐ డిడ్ నాట్ వెంట్ కాదు. ఐ డోంట్ కమ్, ఐ డోంట్ కేమ్ కాదు, ఓకేనా. కాబట్టి డిడ్, డూ, డస్ వీటితో ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ ఏముండాలి? V1 ఉండాలి. అదే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటితో ఏముండాలి చెప్పండి?
హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటితో ఏముండాలి మనకి ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ V3 ఉండాలి. కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ ఐ డిడెంట్ వెంట్ ఏంది రాంగ్, ఐ డిడెంట్ గో ఉంటే రైట్ అయ్యేది కాబట్టి అది రాంగ్. నెక్స్ట్ వన్ ద బుక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద బుక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్ అట. బుక్స్ ఆర్ అంటామా, ద బుక్స్ ఈజ్ అంటామా, ద బుక్స్ ఆర్ అంటాం. బుక్స్ అంటే ప్లూరల్ కదా, ప్లూరల్ వెర్బే వాడాలి మనం కూడా. బుక్స్ ఆర్ అనాలి, బుక్స్ ఈజ్ అనకూడదు కదా. బట్ మనకు అది కూడా రాంగే. ఒకటి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే. ఎంత సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇప్పుడు అర్థమవుతుంది మీకు, అరే ఇంత సింపుల్గా వచ్చినాయా అని. అంత సింపుల్గానే వచ్చినాయి ఆ క్వశ్చన్స్. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే ఆన్సర్ అయిపోతుంది అంతే. ఈజీగా వస్తాయి, 20+ ఈజీగా వస్తాయి మీకు. ఓకేనా. నెక్స్ట్ వన్ 13th క్వశ్చన్ చూడండి. ఫుడ్ వాజ్ గెటింగ్ డాష్ డ్యూరింగ్ ద డ్రాట్. డ్రాట్ అంటే ఏంటిది నాన్న, అంటే కరువు. ఓకేనా. డ్రాట్ అంటే మొత్తం చెరువులు మొత్తం ఎండిపోయాయి, వాటర్ ఏం లేవు అని. మరి వాటర్ ఏం లేవు, చెరువులు మొత్తం ఎండిపోయాయి అంటే మరి ఇప్పుడు ఫుడ్ అనేది ఏమవుతుంది నాన్న, తక్కువ అయిద్దా ఎక్కువ అయిద్దా, తక్కువ అయిపోతుంది అనమాట. కాబట్టి ఫుడ్ వాజ్ గెటింగ్ తక్కువ అయిపోవడం. మరి యాంపుల్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్కువ. అబండెంట్ అన్న మీనింగ్ ఏంటి, ఎక్కువ. ప్రొలిఫిక్ అన్న మీనింగ్ ఏంటి, ఎక్కువనే. మీకు ఇది నేను చూడండి ఆల్రెడీ చెప్పి ఉన్న ఈ వర్డ్ మన యాప్లో కూడా ఉంది క్లియర్గా. స్కేర్స్, స్కేర్స్ అన్నా, ఓకేనా. స్పార్స్ అన్నా, ఓకేనా. నెక్స్ట్ స్కాంటీ, నెక్స్ట్ డెర్త్. వీటి మీనింగ్స్ ఏంటండి, స్కేర్స్ అన్నా, స్పార్స్ అన్నా, స్కాంటీ అన్నా, డెర్త్ అన్న మీనింగ్ ఏంటి, తక్కువ ఉండడం అనమాట. ఇప్పుడు డ్రాట్ ఉన్నప్పుడు, కరువు ఉన్నప్పుడు మనకు సో ఫుడ్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది, పెరిగిపోతుంది కదా. ఒకటి తగ్గిపోతుంది కాబట్టి సో డైరెక్ట్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇది మీనింగ్ తెలిస్తే ఆన్సర్ వస్తుంది. ఈ మీనింగ్స్ ఒక్కసారి మన దగ్గర థీమ్ బేస్డ్, ఓకేనా, థీమ్ బేస్డ్ వర్డ్స్ దగ్గరికి వెళ్ళి చూడండి, డైరెక్ట్ ఉంటుంది ఇది మీకు. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి ఇక్కడ. దేర్ ఈజ్ నో టాంజబుల్ ఎవిడెన్స్ టు సపోర్ట్ హర్ క్లైమ్. ఆ క్లైమ్ని సపోర్ట్ చేయడానికి టాంజబుల్ ఎవిడెన్స్ లేదట. టాంజబుల్ అంటే మనకి జనరల్గా చూద్దాం. చూస్ ద ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టాంజిబుల్. టాంజిబుల్ అంటే మీనింగ్ ఏంటి, ఆపోజిట్ మీనింగ్ అడుగుతాడు. అసలు టాంజిబుల్ అంటే మీనింగ్ ఏంటి, టాంజిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే టచ్ చేయగలిగింది అని. దాన్ని మనం ఇంకో మీనింగ్ ఏమొస్తుందంటే కన్సిడరబుల్, నోటీసబుల్ అంటాం. ఓకేనా. సో నోటీసబుల్, ఓకేనా. టాంజిబుల్ అంటే మీనింగ్ ఏంటి, మనం కొంత ఫిజికల్ ఫామ్ ఉంటుంది అని, దాన్ని మనం నోటీస్ చేయొచ్చు అని, కన్సిడర్ చేయొచ్చు అని. టాంజిబుల్ అంటే కన్సిడరబుల్, నోటీసబుల్ అని. మరి ఇప్పుడు దానికి ఆపోజిట్ వర్డ్ అంటే ఏమొస్తుంది నాన్న, ఇన్కన్సిడరబుల్, ఇంకా కన్సిడర్ చేయలేనంత అని మీనింగ్. కాబట్టి మనకు ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. వైటల్ అంటే ఇంపార్టెంట్ అని. వైటల్ అంటే మీనింగ్ ఏంటి, ఇంపార్టెంట్. ఓకేనా. సబ్స్టాన్షియల్ అంటే మీనింగ్ ఏంటంటే తగినంత, రైట్. వాటి రెండు మనకు ఆన్సర్లు. విజిబుల్ అంటే కనిపించడం, అది మనకు ఆన్సర్ అవుతుందా కాదు. సో టాంజిబుల్ అంటే మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు, నోటీస్ చేయొచ్చు అనమాట. దానికి ఆపోజిట్ ఏంటి, ఇన్కన్సిడరబుల్ అని. బట్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ ఆటమ్. డైరెక్ట్ చెప్పొచ్చేది మనం ఆటమ్. ఆటమ్ అన్నప్పుడు మనకు ఎన్ అనేది డైరెక్ట్ సైలెంట్ అయిపోతుంది అన్న. కాబట్టి మనకు ఎన్ అనేది సైలెంట్ లెటర్. సైలెంట్ లెటర్స్ టాపిక్ కూడా మన బుక్లో ఉంది. సైలెంట్ లెటర్స్ టాపిక్ కూడా బుక్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇంక చెప్పండి ఆన్సర్ నాకు. ఐ మెట్ డాష్ ఇన్ ద యూనివర్సిటీ ఎస్టర్డే. రైట్. ఇది చెప్పండి ఆన్సర్. ఇది ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను, చాలా పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా. యూరోపియన్ చెప్పండి, యూరోపియన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు, ఏ అండ్ ద 3 ఆప్షన్స్ ఇచ్చిండు. ఒక ఆప్షన్ ఏమో అసలు ఆర్టికల్ ఇవ్వలే. యూరోపియన్ అనేది ప్రాపర్ నౌనా, కామన్ నౌనా, కామన్ నౌన్. ఎందుకంటే యూరోపియన్స్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రాపర్ నౌనా, కామన్ ఎట్లా చెప్తామంటే, ప్రాపర్ నౌన్స్ అనేవి ప్లూరల్ ఫామ్లో ఉండవు, కామన్ నౌన్స్ మాత్రమే ప్లూరల్ ఫామ్లో ఉంటాయి. యూరోపియన్, యూరోపియన్స్ అంటాం అంటే ప్లూరల్ ఫామ్ వస్తుంది కదా, అంటే ఇది మనకు కామన్ నౌన్. సో కామన్ నౌన్ వచ్చినప్పుడు జనరల్గా మనము కంపల్సరీ ఆర్టికల్ పెట్టాలి. కాబట్టి ఐ మెట్ యూరోపియన్ అయితే డైరెక్ట్ అనకూడదు, ఆర్టికల్ అయితే కంపల్సరీ పెట్టాలి. కాబట్టి ఈ ఆప్షన్ పోయింది. తర్వాత ఐ మెట్ ఏ యూరోపియనా, యాన్ యూరోపియనా, దా యూరోపియన్ అంటే చూడండి, ఏ యాన్లని మనం ఏమంటామంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, దాన్ని మనం ఏమంటామంటే డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఓకేనా. ఏ యాన్లనేమో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, దాని ఏమంటాం మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాం. అయితే ఇక్కడ ఏ యాన్లు తీసుకోవాలా, దా తీసుకోవాలా, ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం. చూడండి అక్కడ ఏ యాన్ అంటే మీనింగ్ ఏంటి, ఒక. దా అంటే మీనింగ్ ఏంటి, అది ఆ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి అని, దా బాయ్ అంటే ఆ అబ్బాయి అని. ఆ అంటే పర్టికులర్ సెన్స్ కదా, ఇక్కడ అందుకే దాని ఏమంటాం మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ యాన్ అంటే ఒక, ఇండెఫినెట్ అనమాట అది.
పర్టికులర్ కాదనమాట. కాబట్టి ద బాయ్ అంటే ఆ అబ్బాయి అని, ఆ పర్టికులర్ అబ్బాయి అని. అందుకే దాని ఏమంటాం డెఫినెట్ సెన్స్లో యూజ్ చేస్తాం కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ అని ఏమంటాం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. అయితే ఇక్కడ ఒకసారి మీనింగ్ చెప్పండి మీరు నాకు. నేను ఒక అబ్బాయిని ఒక యూరోపియన్ని కలిశాను అంటామా, నేను ఆ యూరోపియన్ని కలిశాను అన్నామా? ఇక్కడ నేను ఆ యూరోపియన్ని కలిశాను అన్నాం అంటే ఒకవేళ దాని పక్కన సెంటెన్స్ ఉండాలి. నేను ఆ యూరోపియన్ని కలిశాను ఎవరైతే అని చెప్పేసి పక్కన సెంటెన్స్ ఉండాలి. పక్కన ఆ యూరోపియన్ గురించి మాట్లాడే సెంటెన్స్ ఉందా? లేదు. అంటే పర్టికులర్ సెన్స్ అయితే కాదు కదా, కాదు కాబట్టి ద యూరోపియన్ రాదు. ఈ ఆప్షన్ పోయింది. ఏంటి మిగిలినాయి? యాన్ యూరోపియన్ ఉంది, ఏ యూరోపియన్ ఉంది. చెప్పండి నా ఆన్సరు. చాలామంది ఏం పెడతారు తెలుసా ఆన్సరు? యూరోపియన్ అనగానే ఈ అనేది ఉంది కదా సార్, కంపల్సరీ ఈ అనేది మనకు ఓవెల్ కాబట్టి ఓవెల్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం యాన్ పెట్టాలి కాబట్టి ఆన్సర్ ఏం పెడతారంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ పెడతారు నాన్న. కానీ ఆప్షన్ సి అనేది మనకు రాంగ్ ఆన్సర్. ఏమొస్తుంది ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది మనకు? ఆప్షన్ బి ఏ యూరోపియన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకేనా? ఏ యూరోపియనా యాన్ యూరోపియనా? ఒక యూరోపియన్ అన్నప్పుడు ఏ యూరోపియన్ అంటామా యాన్ యూరోపియన్ అంటామా అంటే ఏ యూరోపియన్ అనాలి. ఎందుకు సార్? ఎందుకో మీకు క్లారిటీ చెప్తా చూడండి. అసలు ఏ కియానికి డిఫరెన్స్ ఏంటో చూడండి. ఏ కియానికి డిఫరెన్స్ ఏంటంటే ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి నాన్న, యాన్ అనేదేమో ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు, యాన్ అనేదేమో ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే కాన్సనెంటా ఓవెల్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్ ప్రకారం చూసుకుంటారండి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఓవెల్స్ ఏంటి చెప్పండి? ఏఈఐఓయు. రిమైనింగ్ ఏమవుతాయి మనకు? కాన్సనెంట్స్. ఓకేనా? ఇంగ్లీష్లో ఏఈఐఓయు ఓవెల్స్ అవుతాయి, రిమైనింగ్ ఏమవుతాయి? కాన్సనెంట్స్ అవుతాయి. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఏఈఐఓయు కనిపించిందా మనం ఏమి యూజ్ చేసుకోవాలి? అది ఓవెల్ కాబట్టి కంపల్సరీ ఏమి యూజ్ చేసుకోవాలి? యాన్ యూజ్ చేసుకోవాలని చెప్పేసి వెళ్ళిపోతాడు, డైరెక్ట్ యాన్ పెడితే ఆన్సర్. అది రాంగ్. ఇంగ్లీష్ ప్రకారం చెక్ చేసుకోకూడదు. ఓకేనా? యాన్ అనేది ఓవెల్ సౌండ్స్ ముందే యూజ్ చేసుకోవాలి, ఏ అనేది కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందే యూజ్ చేసుకోవాలి. కానీ లాంగ్వేజ్ మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెక్ చేయొద్దు నాన్న, తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ తెలుగులో మనకు ఓకేనా, తెలుగులో మనకు ఆ నుంచి అహా వరకు ఓవెల్స్ అండి, తెలుగులో మనకు కా నుంచి హా వరకు కాన్సనెంట్స్ అనమాట. క్షత్రజ్ఞ అవి కూడా కాన్సనెంట్స్ అనమాట. ఓకేనా? కాబట్టి తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేయాలి. తెలుగులో ఆ నుంచి అహా వరకు మనకి ఏమవుతాయి? ఓవెల్స్ అవుతాయి. కా నుంచి హా వరకు ఏమవుతాయి? కాన్సనెంట్స్ అవుతాయి. అయితే మీకు ఏ వర్డ్ ఇచ్చినా సరే మీరు ఏం చేయండి అంటే సింపుల్గా దాన్ని తెలుగులో రాయండి. తెలుగులో రాసి తెలుగులో మీకు ఆ నుంచి అహా వరకు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు అది మనకు ఓవెల్ సౌండ్ అన్నట్టు. అప్పుడు ఏం యూజ్ చేసుకోవాలి? యాన్ యూజ్ చేసుకోవాలి. అదే కా నుంచి హా వరకు వస్తున్నాయి అనుకోండి వర్డ్, అప్పుడు మనకు ఆ లెటర్ కా నుంచి హా వరకు వస్తుంది మనకు కాన్సనెంట్ సౌండ్ అని. అప్పుడు ఏం యూజ్ చేసుకోవాలి? ఏ యూజ్ చేసుకోవాలి నాన్న. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. అమెరికన్, యూరోపియన్ అన్నప్పుడు ఇంగ్లీష్ ప్రకారం రెండింటి ముందు యానే రావాలి, కానీ ఇంగ్లీష్ ప్రకారం చూస్ చేసుకోకూడదు, తెలుగు ప్రకారం చూస్ చేసుకోవాలి. అమెరికన్ అంటే ఆ కదా, ఆ కాబట్టి మనకు తెలుగులో మనకి ఇది ఓవెల్ కదా, కాబట్టి ఏమొస్తుంది ఆన్సర్? ఓవెల్ అంటే యాన్. అదే యూరోపియన్ రాయండి తెలుగులో, యూరోపియన్ అంటే యా. యూరోపియన్ ఏమవుతుంది? యా అంటే మనకి తెలుగులో కాన్సనెంట్ ఓవెలా? కాన్సనెంట్. కాబట్టి యా అనేది కాన్సనెంట్ కాబట్టి మరి కాన్సనెంట్ సౌండ్ ఉన్నప్పుడు ఏం రాసుకోవాలి మనం? ఏ రాసుకోవాలన్నమాట. అది ఓకేనా? సో తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చూస్ చేసుకోవాలండి. ఇప్పుడు చెప్పండి, 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్ అంటే ఏ 1 రూపీ కాయినా యాన్ 1 రూపీ కాయినా? ఏ 1 రూపీ కాయినే పెట్టాలి. ఎందుకంటే సార్ 1 ఉంది, ఓ ఉంది కదా, ఓవెల్ ఉంది కదా ఇంగ్లీష్ ప్రకారం. తప్పు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారం చూస్ చేసుకోకూడదు, తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చూస్ చేసుకోవాలి. 1 అంటే రాయండి తెలుగులో వా. వా అనే తెలుగులో కాన్సనెంట్ ఓవెలా? కాన్సనెంట్. కాబట్టి ఏం యూజ్ చేసుకోవాలి? ఏ యూజ్ చేసుకోవాలి. కాబట్టి 1 రూపీ కాయిన్ అంటే ఏ 1 రూపీ కాయిన్. అర్థమైందా? ఇప్పుడు సింపుల్ చెప్తా చూడండి. సో ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, యాన్ అనేదేమో ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. కానీ చెక్ చేసేటప్పుడు సౌండ్ చెక్ చేసేటప్పుడు మాత్రం తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేయాలి. ఓకేనా? అది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి రండి. సో ఏ యూరోపియనా యాన్ యూరోపియన్ అంటే యా కదా, యా కాబట్టి మనకి తెలుగులో ఏమవుతుంది అనేది యా కాన్సనెంట్ కాబట్టి ఏ కదా, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. అంతే. ఇవన్నీ కాన్సెప్ట్స్, ఇవి నేర్చుకుంటే అయిపోతుంది ఏమి. నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్ చూడండి ఇక్కడ మీరు. ఇట్ వాజ్ సండే, అది సండే అటప్పుడు. అండ్ వి డాష్ టు గో అవుట్. ఇట్ వాజ్ సండే, ఇది ఎందులో ఉంది నాన్న? పాస్ట్లో ఉంది. అండ్ వి డాష్ టు గో అవుట్, ఇది కూడా మనకి ఎందులో రావాలండి? పాస్ట్లో రావాలి. మరి పాస్ట్లో రావాలి, ఇది యాక్షన్ పాస్ట్లో ఉండాలి. అది సండే అట. సో సండే కాబట్టి ఏదో ప్లాన్ చేసారట బయటికి. మరి ఇప్పుడు ఇక్కడ ఇది ఎందులో ఉండాలి? పాస్ట్లో ఉండాలి.
పాస్ట్లో అంటే V1 అనేది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఆన్సర్ కాదు. విల్ ప్లానెడ్ అసలు ఉంటుందా మనకు? విల్ పక్కన V1 ఉంటుంది, V2 V3 ఉండవు కదా, ఇప్పుడే చెప్పినా కదా వెళ్దాకనే మీకు. ఇచ్చిందే రాంగ్ ఉంది, ఆప్షన్ పోయింది. హ్యాస్ బీన్ ప్లానింగ్ ఉంది, ప్లానెడ్ ఉంది. మరి హ్యావ్ హ్యాజ్లు మనకేంటివి? ప్రెజెంట్ వర్డ్స్ కదా. ఇక్కడ మనకేంటి సండే అప్పుడే ప్లాన్ చేశారనమాట. కాబట్టి ఇది మనకు పాస్ట్ కాదు, కాబట్టి మనకు పాస్ట్ ఉన్న ఆప్షన్ ఏముంది అక్కడ, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అంతే, ఎంత సింపుల్ ఇది. మీరు ఏదో క్వశ్చన్ చదవ ముందుకు వెళ్ళిపోతారు ఇంగ్లీష్ అంటే భయం అని. అసలు ఇంగ్లీష్ భయపడాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి కాన్సెప్ట్ చూడండి, క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి చదవండి, ఫస్ట్ క్వశ్చన్ని డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఇంగ్లీష్లో చెప్తున్నా కదా 20+ మార్క్స్ తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ. ఇంగ్లీష్లో 20+ వచ్చాయి అంటే టెట్లో స్కోర్ పెరిగినట్టే, అంతే. 100+ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాస్ట్ కాబట్టి నేను పాస్ట్ తీసుకోవాలి. ఇక్కడ మా ప్లానింగ్ కూడా పాస్ట్లోనే అయింది. మరి హ్యాజ్ ప్రెజెంట్ వర్డే, ప్లాన్స్ ప్రెజెంట్ వర్డే, విల్ అనేది ఫ్యూచర్ వర్డ్ అయినా సరే విల్ ప్లానెడ్ ఉంది, రాంగ్. సో మనకు ఆన్సర్ వస్తుంది మిగిలింది ఆప్షన్ సి. ఎలిమినేషన్ మెథడ్ ఇంతే, ఓకేనా. నెక్స్ట్ 18th క్వశ్చన్ నాన్న చూడండి. 18th క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్. కొంచెం ఆన్సర్ సెంటెన్స్ చదివారు అంటే ఈజీ అయిపోతుంది నాన్న. చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ పాసిబుల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ పాసిబుల్ అండర్ డెవలప్డ్ ఎకానమీస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అండర్ డెవలప్డ్ మోడర్నైజ్ దెమ్సెల్వ్స్ అట. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అండర్ డెవలప్డ్ ఎకానమీస్. ఒకసారి చూడండి సెంటెన్స్ లాస్ట్ చదవండి. ఇట్ ఈస్ పాసిబుల్, అది పాసిబుల్ ఎవరికి? ఫర్ అండర్ డెవలప్డ్ ఎకానమీస్, అండర్ డెవలప్డ్ ఎకానమీస్కి పాసిబుల్ అట. ఏం పాసిబుల్? టు మోడర్నైజ్ దెమ్సెల్వ్స్, వాళ్ళని వాళ్ళు మోడర్నైజ్ చేసుకోవడం అనమాట. కాబట్టి ఈ మూడిట్లో మనకు అసలు సెన్సే లేదు. ఇక్కడ ఉంది కరెక్ట్ సెన్స్, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. దెమ్ విత్ వెరీ లిటిల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ సైడ్, కొంచెం క్యాపిటల్ తోటి, బయట నుంచి కొంచెం క్యాపిటల్ తోటి, అమౌంట్ తోటి వాళ్ళు పాసిబుల్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏంటిది మోడర్నైజ్ అవ్వడానికి వాళ్ళకు పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది స్టూడెంట్స్, నేను చెప్పాను ఆల్రెడీ, ఈ వీటి మీద క్వశ్చన్స్ వస్తాయని చెప్పిన ఆల్రెడీ చాలామంది వినలే. ఐడెంటిఫై ద ప్లూరల్ ఫామ్, ఓకే, అమాంగ్ ద ఫాలోయింగ్. చెప్పండి నన్ను, ఇక్కడ మన బుక్లో చెక్ చేయండి ఒకసారి, ఇది ఉందా లేదా, క్లియర్గా ఉంది రైట్. ప్లూరల్ అడుగుతున్నాను చూడండి. ఇక్కడ చిక్ అనే దానికి ప్లూరల్ ఏంటిదండి? చిక్స్. చిక్ అనేది సింగులర్, ప్లూరల్ కాదు. ప్లూరల్ ఫామ్ ఉన్నది ఏంటిదని అడుగుతుండు. చూడండి ఇక్కడ అపెండిక్స్ అనే దానికి ప్లూరల్ ఏంటిది నాన్న? అపెండిసెస్. ఓకేనా, అపెండిక్స్ అనేది సింగులర్, దానికి ప్లూరల్ ఇది కూడా సింగులర్. నెక్స్ట్ వన్ గూస్, తెలుసా మీకు ఇవి? చూడండి ఇక్కడ గూస్ అనేది సింగులర్, గీస్ అనేది ప్లూరల్. టూత్ అనేది సింగులర్, టీత్ అనేది ప్లూరల్. ఫూట్ అనేది సింగులర్, ఫీట్ అనేది ప్లూరల్. మౌస్ అనేది సింగులర్, మైస్ అనేది ప్లూరల్. అర్థమైందా? సో సింగులర్ ప్లూరల్ అనమాట రైట్. కాబట్టి మనం ఇప్పుడు సింపుల్గా తీసుకుంటే ఇక్కడ గూస్ అనేది సింగులరే కదా, ఈ 3 సింగులర్సే, కాబట్టి 3 ఆన్సర్లు కావు. సో ప్లూరల్ ఏంటిది ఇక్కడ? ఆలుమ్ని. చూడండి, ఆలుమ్నస్ అనేది మనకు సింగులర్ నాన్న, దాని ప్లూరల్ ఏమొస్తుంది? ఆలుమ్ని. ఓకేనా, ఆలుమ్నస్ అనేది సింగులర్, ఆలుమ్ని అనేది ప్లూరల్. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ప్లూరల్ ఫామ్ ఉన్నది ఏంటిది ఇచ్చిన వాటిల్లో అంటే ఆప్షన్ సి, ఆలుమ్ని అనేది మనకు ఆన్సర్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఇవి ఓకేనా, ఇవి నాన్న, ఓకేనా, ఇవి మీకు ఏంటంటే సో ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ 9th, ఓకేనా, January 9th రోజు షిఫ్ట్ 1లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. అర్థమైంది? పేపర్ ఎలా ఉంది చూసిరా? మీకు మెథడాలజీ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తలేను నేను, ప్యాసేజ్ క్వశ్చన్స్ మీకు లాస్ట్లో చెప్తాను నేను. ఓకే, ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు ప్యాసేజ్ కొంచెం ప్రీవియస్ ఉన్నాయి కదా అన్నీ ఒక ఒక వీడియోలో 3 కానీ 2 కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సింపుల్ క్వశ్చన్స్ అవి కూడా, టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు ఏంటంటే మళ్ళీ ఇవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. ఓకేనా, చూసారా క్వశ్చన్స్ ఎట్లున్నాయో? చాలా సింపుల్గా ఉంటాయండి క్వశ్చన్స్, మీరు ఏదో భయపడుతూ ఉంటారు అంతే. ఓకేనా, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డైస్ అమ్మో ఏందో అనుకుంటూ ఉంటారు గ్రామర్ మొత్తం. కానీ ఒక్కసారి మీరు కాన్సెప్ట్స్ వినండి, బెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటారు. ఎంతోమంది స్టూడెంట్స్ అండి 5 మార్కులు 6 మార్కులు రాని వాళ్ళు కూడా 20+ కొట్టి పడేశారు పోయినసారి మన క్లాసెస్ విని. మీరు ఒక్కటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూడాలి అంతే. ఓకేనా, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాను, మన యూట్యూబ్లో ఏవైతే టెట్ టు డిఎస్సి కోసం వీడియోస్ చేస్తున్నానో అన్ని వీడియోస్ చూడండి, ఎక్సలెంట్గా స్కోర్ చేస్తారు. ఓకేనా, సో మీకు ఇలా ఇంత మంచి మార్క్స్ రావాలి అంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేయండి. సో మీరు ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి కోర్సెస్ కోర్సు ఉంటాయి. 1 month కోర్స్ ఉంది, 3 months కోర్స్ ఉంది. ఓకేనా, మీకు 20 days కోర్సు కూడా ఉంది 99 రూపీస్కే. ఫ్రీ డెమో క్లాసులు ఉన్నాయి, SSC లెవెల్ ఉంటుంది కంటెంట్.
కంటెంట్ ఎస్ఎస్సి లెవెల్లో ఉంటుంది. ఎస్ఎస్సి సీజీఎల్ ఆ లెవెల్లో వింటేనే మీకు వస్తుంది ఎగ్జామ్స్లో మార్క్స్, లేకపోతే కష్టం. ఏదో బుక్స్ అయినా పోయినామో అని కాదు, బుక్స్లో ఏముండదండి, వేస్ట్. బుక్లలో అసలు అర్థమే కాదు మీకు, అసలు అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత. మన యాప్లో అయితే అంతా ఒక దగ్గరే ఉంటుంది కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. బుక్ కావాలంటే మాత్రం బుక్ తీసుకోండి. ఓకేనా? సో 300 రూపీస్ మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటే ప్లస్ డెలివరీ ఛార్జెస్ పడుతుంది మీకు, అంతే. ఓకేనా? బుక్ మాత్రం ఎక్సలెంట్గా బైలింగ్వల్లో ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటుంది. బుక్ కంపేర్ చేయండి వేరే వాళ్ళతోటి, చేసి నచ్చితేనే తీసుకోండి. అన్ని బుక్ స్టాల్స్లో పంపించాం ఆల్రెడీ, ఒకసారి మీరు అడగండి బుక్ స్టాల్లో, లేదంటే తెప్పియమనండి. ఇంకా లేదు అంటే మన దగ్గర ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? అదండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, పేపర్ 1 పేపర్ 2 మొత్తం. అందరూ వీడియోస్ చూసుకోండి, ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి, అంతే మంచి స్కోర్ వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.